అహంకారంతో కళ్ళు మూసుకుపోయేవాడిని ఎవరూ బాగు చేయలేరు. మరొకరికి శత్రువులైన బ్రతుకు కానీ బానిసలా మాత్రం కాదు. తోటా కంటే అత్యంత శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధాన్ని తెంచుకోవచ్చు, లేదా ఆ ఒక్క మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ముందు శ్రద్ధను అలవరుచుకోవాలి. విజయాన్ని తలకెక్కించుకుంటే ఓటమి ఎదురైతే తప్ప తట్టుకోలేవు. ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక, ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం తెలుస్తుంది కాబట్టి. ధనవంతుడు డబ్బు ఉంది అనే అహాన్ని ప్రదర్శిస్తే, పేదవాడు డబ్బు కంటే విలువైన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తాడు. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ వడ్డీ లాంటిది. అవతలి వారు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. ఒక అమ్మాయి నిన్ను ముట్టుకోమనే చనువిస్తే దాని అర్థం నువ్వంటే తనకి ఇష్టమైనా ఉండాలి, లేదా నిన్ను మోసగించడానికి సిద్ధపడైనా ఉండాలి. కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరు ఎంత చనువిచ్చినా మనం మన హద్దుల్లోనే ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హనీ ట్రాపింగ్కి గురవుతావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.